బీసీ న్యూస్కి స్వాగతం. వేదాయపాలెం సెంటర్లో ఎన్టీఆర్ 30వ వర్ధంతి వేడుకలను టీడీపీ రాష్ట్ర కార్యదర్శి రాజానాయుడు సూచన మేరకు స్థానిక నేతలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఆయన సేవలను కొనియాడారు. పులుగోటి మునిశేఖర్ నాయుడు, కో క్లస్టర్ ఇన్ఛార్జ్ మమతారెడ్డి, కార్పొరేటర్ చెక్క అహల్య, చెక్క సాయి, సునీల్, జనసేన రాష్ట్ర నేత చిత్తులూరు సుందరరామిరెడ్డి, స్థానిక టీడీపీ నేతలు ఆకుల రాజేష్, తోట శోభారాణి, జంగం సుబ్బన్న, శ్రీధర్ రెడ్డి, మెల్పట్టి వెంకటేశ్వర నాయుడు, రఘురామయ్య, మాలిపాటి వెంకటేశ్వర్ల నాయుడు, శాంతి నాయుడు, ఆలూరు వెంకటేశ్వర నాయుడు తదితరులు పాల్గొన్నారు. గెలిపిన మహానుభావుడు స్వర్గీయ నట సార్వభౌమ శ్రీ ఎన్టీ రామారావు గారి 30వ వర్ధంతి నేడు వేదాయపాలెం 28వ డివిజన్లోని వేదాయపాలెం సెంటర్లో ఘనంగా జరుపుకుంటున్నాం. ఈ కార్యక్రమానికి రాష్ట్ర నాయకులు గౌరవనీయులు శ్రీ కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి గారు విచ్చేసి ఈ సంతాపాన్ని తెలపడం అంటూ తెలిపింది. అదేవిధంగా ఈ డివిజన్ కాకుండా మిగతా డివిజన్ నుంచి వచ్చిన ఎంతోమంది నాయకులు అందరూ ఈ మహానుభావుడికి ఈరోజు సంతాపం తెలుపుకోవడం అంటూ జరుగుతూ ఉంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఎన్నో కొత్త పథకాల్ని తెచ్చిన మన నందమూరి తారక రామారావు గారు ఎక్కడున్నా ఆయన జీవితాంతం మనం స్మరించుకుంటూ ఉంటాం. ఇలాంటి మంచి వ్యక్తిని ఎన్ని సంవత్సరాలైనా గుర్తుపెట్టుకొని ఆయన చేసిన మంచి పథకాలను మంచి ప్రయోగాలను ఆస్వాదిస్తూ ఇప్పటికి కూడా హ్యాపీగా ఆనందంగా ఉంటున్నాం. తెలుగు జాతి గర్వపడే విధంగా తెలుగు వాళ్ళు ఎక్కడున్నా సరే వాళ్ళ యొక్క ప్రతిష్టను నలుదిశలా వ్యాపింపజేసినటువంటి మహానుభావుడు శ్రీ నందమూరి ఎన్టీ రామారావు గారు. అలాంటి వ్యక్తి ఈరోజు పైన ఎక్కడ ఉన్నా కూడా ఆయన ఒక తెలుగు ప్రజల యొక్క ఆత్మగౌరవాన్ని కాపాడుతూ ఖండాలలో నకండ కీర్తన ఆర్జించినటువంటి శ్రీ నందమూరి రామారావు గారు ఈరోజు మనకి ఇక్కడ ఉండేటువంటి వ్యక్తులకు కానీ ఈ సమాజంలో ఉండేటువంటి వ్యక్తులకు కానీ కూడు గుడ్డ నీడ అనేటువంటి నినాదాన్ని ప్రజల్లోకి తీసుకొచ్చి ప్రజల యొక్క ఆత్మగౌరవాన్ని ప్రపంచాన్ని నలుమూలతో చాటినటువంటి గొప్ప వ్యక్తి. రాముడైనా శ్రీకృష్ణుడైనా దేవాదుల వేషం వేసినా కూడా ఆయన్ని అపూర్వంగా ఆయన ఒక దేవుడిగా పూజించేటువంటి ఈ యొక్క సంఘటన ఎవరు కూడా తెలుగు హృదయాలలో మర్చిపోలేనటువంటి నకంట కీర్తిని ఆర్జించినటువంటి నందమూరి తారక రామారావు గారు ఈరోజు మన ఇదిలో లేకుండా పోవటం విచారించదగినటువంటి విషయం. అయినా కూడా ఆయన ఉద్దేశించినటువంటి కార్యక్రమాలు, ఆయన ప్రజలకు ఇచ్చినటువంటి సందేశాలు, ఆయన నెలకొల్పినటువంటి తెలుగుదేశం పార్టీ ఈరోజు కూడా నలుదిశల ప్రపంచ కీర్తిగా ప్రపంచ దేశాలలో తెలుగువారి ఆత్మగౌరవాన్ని చాటే విధంగా నందమూరి తారక రామారావు గారు ఈ తెలుగుదేశం పార్టీని స్థాపించాడు. తెలుగుదేశం పార్టీ ఈరోజు ఉందని అంటే ఆయన యొక్క ఘనత, ఆయన యొక్క శ్రమ, ఆయన యొక్క కఠోర దీక్ష, పట్టుదలకు మారిపేరు నందమూరి తారక రామారావు. అలాంటి వ్యక్తి ఈ రోజుల్లో ఇక్కడ ఎప్పుడు వస్తాడో ఎవరు వస్తారో తెలియదు. అరుదైన వ్యక్తి శ్రీ నందమూరి తారక రామారావు గారు. ఆయన యొక్క 31వ వర్ధంతిని జరుపుకోవటం మనందరికి కూడా విచారంగా ఉంది. అయినా కూడా అలాంటి మహనీయుడి యొక్క ఘనకీర్తిని మనం పొగుడుకుంటూ ఆయన యొక్క స్మరణలో మనం ఉంటూ ఆయనకి జోహార్లు తెలియజేస్తూ జై ఎన్టీఆర్ జై. ఈరోజు నటరత్న విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు పద్మశ్రీ డాక్టర్ నందమూరి తారక రామారావు గారి 30వ వర్ధంతి సందర్భంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోని 28వ డివిజన్ నాయకులందరూ కలిసి ఆయనకు ధన్యవాదాలు అర్పించడం జరిగింది. నందమూరి తారక రామారావు గారు మనకు తెలిసిందే నట రంగంలోనే కాకుండా రాజకీయ రంగంలో విశేష సేవలను అందించిన తెలుగు జాతి ఎప్పుడు ఆయనకు రుణపడి ఉంటుంది, ఆయనను స్మరించుకుంటూ ఉంటుంది. ముఖ్యంగా మహిళలకు ఆస్తి పనులు కల్పించడంలో కానీ, తర్వాత మహిళా విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేయడంలో కానీ, ఆరోగ్య రంగంలో ప్రపంచంలోనే మొదటిసారిగా ఆరోగ్య విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేయడం కానీ రామారావు గారికి తగింది. అదేవిధంగా సంక్షేమ పథకాలకి ఆద్యుడు శ్రీ నందమూరి తారక రామారావు గారు. అప్పట్లోనే ₹2 కిలో బియ్యం అందించడం వల్లనే ఇప్పటికీ ఏ ప్రభుత్వాలు మారినా ఆ పథకాన్ని కొనసాగిస్తూ ప్రజలకు సేవ చేయడానికి ఎంకరాటం జరుగుతుంది. అదేవిధంగా ప్రజలకు గృహ నిర్మాణ పథకాన్ని మొట్టమొదటిసారిగా ప్రపంచంలో ఇంటర్వ్యూ చేసింది మన నందమూరి తారక రామారావు గారు. ఆయన సేవలను మనం స్మరించుకుంటూ
ఆయన బాటలో మనం అందరం పయనిస్తామని, ఆయన ఆశయాలకు అనుగుణంగా మన ప్రజలందరినీ మమేకమై ఆయన అభివృద్ధి కార్యక్రమాలను, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు అందిస్తామని తెలియజేస్తుంటూ అందరికీ సెలవు తీసుకుంటాం. తమ్ముడు 11:30కి రామారావు గారి 30వ వర్ధంతి సందర్భంగా మా జనసేన పార్టీ తరఫున ఘన నివాళులు అర్పిస్తున్నాం.